మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. 14 గేట్లను ఎత్తి నీటిని కిందకి వదులుతున్నారు. 14 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం నాగార్జున సాగర్లోకి 2,43,743 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉన్నట్లు తెలిపారు. 14 గేట్ల ద్వారా 42,000కు పైగా క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 583 అడుగులుంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 291 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు చెప్పారు. లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతుంది. ఇక వరదకి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, చెప్పండి, ప్రస్తుత పరిస్థితి ఏమిటి? నాగార్జున సాగర్ ప్రాజెక్టు వరద అనేది కొనసాగుతూ జరిగింది. ముఖ్యంగా శ్రీశైలం క్రస్ట్ గేట్ల నుంచి భారీగా వరద నీరు వస్తుండటం శ్రీశైలం సాగర్ జలాశయం అనేది పూర్తి స్థాయిలో నిండుకుండా తగిన పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ప్రజెంట్ గా 14 గేట్లను 5 ఫీట్ల మేర ఎత్తేసేసి కూడా దిగువకు నీటిని విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంటుంది జరిగింది. ప్రజెంట్ గా చూస్తే మాత్రం శ్రీశైలం జలాశయం నుండి దాదాపు 3,08,000 క్యూసెక్ల నీరు అనేది ఇన్ఫ్లో రూపంలో వస్తుండగా అవుట్ఫ్లో రూపంలో అంటే 14 గేట్లతో ద్వారా రిలీజ్ చేయడంతో పాటు అదేవిధంగా విద్యుత్ శక్తి చేయడము, అదేవిధంగా కుడి ఎడమ కాలంలో ఎంఆర్పి తదితర మొత్తం కలిపి కూడా 1,48,392 క్యూసెక్ల నీరు అనేది దిగువకు విడుదల పరిస్థితి అయితే ఉండడం. ప్రజెంట్ గా చూస్తే మాత్రము సాగర్ జలాశయానికి సంబంధించి నీటి ఉధృతి ఎక్కువగా ఉండడంతో ఈ 14 గేట్లు మాత్రమే కాకుండా ఇంకా మిగతా గేట్లు కూడా ఎత్తాలన్న ఆలోచనలో అధికారులు ఉన్నట్టు కూడా మనకు తెలియవస్తుంది. సాగర్ యొక్క పూర్తిస్థాయి నీటి నిల్వ 312 టీఎంసీలు ఉండగా ప్రజెంట్ గా మాత్రం 293 టీఎంసీల నీటి నిల్వ అనేది సాగర్ డ్యామ్ లో ఉండడం జరిగింది. అయితే శ్రీశైలం జలాశయం నుండి ఈ యొక్క వరద ఉధృతి కంటిన్యూగా కొనసాగుతుండటంతో ఎక్కువ శాతం అంటే సాగర్ డ్యామ్ కు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దాని యొక్క సేఫ్టీ ప్రికాషన్స్ చూసుకుంటూ అధికారులు మాత్రం దిగువకు మాత్రం నీటిని విడుదల చేసుకుంటూ ఉన్న పరిస్థితి. ఉదయం 6 గేట్లు తీసిన తర్వాత అధికారులు తర్వాత ఆ యొక్క గేట్ల సంఖ్యను 10 వరకు పెంచారు. ఇప్పుడు ప్రజెంట్ గా 14 గేట్ల వరకు పెంచేసేసి దిగువ మాత్రం దాదాపు 1,48,000 క్యూసెక్ల నీరు మాత్రం దిగువకి విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే సాగర్ జలాశయం నుండి వరద ఉధృతి ఇదే కొనసాగితే మాత్రం మరిన్ని గేట్లు ఓపెన్ చేసే అవకాశం కూడా కనబడుతూ ఉంది. పుల్లారావు, చెప్పండి, గతంతో పోలిస్తే ఈసారి ఉండే మార్పు ఏంటి, ఏం చెప్తారు? యాక్చువల్లీ 2 సంవత్సరాల కాలంగా కూడా సాగర్ జలాశయంలో ఎలాంటి నీళ్లు లేకపోవడం వల్ల మాత్రము అందరూ కూడా అనేక అన్నదాతలతో పాటు తాగునీటి కష్టాలు కూడా ఫేస్ చేసిన పరిస్థితి ఉండడం జరిగింది. సపరేట్ మోటార్స్ ఏర్పాటు చేసేసి భాగ్యనగరానికి అదేవిధంగా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి 506 గ్రామాలకు కూడా నీటిని సప్లై చేసిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ప్రజెంట్ గా చూస్తే మాత్రం ఎగువ ప్రాంతంలో భారీగా వర్షాలు కురుస్తుండడంతో కృష్ణా బేసిన్ లో ఉన్నటువంటి అన్ని కూడా ప్రాజెక్టులు మొత్తం జలకలను సంతరించుకోవడము, అదేవిధంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టులు తీసుకున్నట్లయితే గత 15 రోజుల క్రితం సాగర్ జలాశయంలో ఏ మాత్రం కూడా అంటే డెడ్ స్టోరేజ్ కి దిగుగా ఉన్నటువంటి వాటర్ పరిస్థితి ఉండడం జరిగింది. అంటే 503 అడుగుల వరకు ఉంది. కానీ 15 రోజుల వ్యవధిలోనే సాగర్ జలాశయం పూర్తి స్థాయిలో నిండటము, అదేవిధంగా ఎడమకాలకు నీటిని రిలీజ్ చేయడము, ఇప్పుడు ప్రజెంట్ గా పూర్తి స్థాయి జలాశయంలో మొత్తం నిండిన తర్వాత క్రస్ట్ గేట్ల ద్వారా కూడా ఓపెన్ రిలీజ్ చేయడం మాత్రం రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక మాకు 2 సంవత్సరాల పాటు ఎలాంటి పంటలకు డోకా ఉండదు అనే విషయానికి రావడం జరిగింది. అదేవిధంగా ఇదే విధంగా కంటిన్యూ అవునట్లయితే మాత్రము మాకు 2 పంటలతో రావడంతో పాటు మాకు గతంలో ఉన్నటువంటి కష్టాలు కూడా తీరే అవకాశం ఉందని చెప్పి కూడా రైతులను ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు వస్తున్నటువంటి ఇన్ఫ్లో ఆధారంగా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? దీనికి సంబంధించి ముఖ్యంగా ఈ విషయాన్ని చెప్పుకోవాలి. ఎందుకంటే సాగర్ జలాశయానికి సంబంధించి 590 అడుగులు, ప్రజెంట్ గా 586 అడుగులు వచ్చిన తర్వాత సాగర్ జలాశయానికి సంబంధించి నీటిని ఎప్పుడు కూడా రిలీజ్ చేసిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు 586 అడుగులు వచ్చిన తర్వాత 6 క్రస్ట్ గేట్ల ద్వారా ఫస్ట్ మొదట వాటర్ రిలీజ్ చేశారు. అయితే శ్రీశైలం జలాశయం నుండి వాటర్ అనేది ఎక్కువ శాతంలో వస్తుంది. దాదాపు 3 లక్షల పైన క్యూసెక్ల నీరు అనేది వస్తుంది. అయితే వీళ్ళు అవుట్ఫ్లో రూపంలో ప్రజెంట్ గా చూస్తే మాత్రం 1,40,000 క్యూసెక్లు రిలీజ్ చేస్తున్నారు, వదిలిపెడుతూ ఉండడం జరిగింది. సో ఇదైతే కలిసి అంటే ఇన్ఫ్లో అనేది చాలా ఎక్కువగా ఉండటం, అవుట్ఫ్లో తక్కువగా ఉండటం వల్ల ఆ వాటర్ అనేది పూర్తి స్థాయిలో డ్యామ్ లో నిండినట్లయితే మాత్రం డ్యామ్ ప్రమాదం వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు ముందస్తుగానే ప్రణాళికలు రూపొందించుకున్నారు. ఇదే విధంగా జలాశయం నుంచి అంటే శ్రీశైలం నుంచి వరద ఉధృతి కొనసాగినట్లయితే మాత్రము క్రస్ట్ గేట్లను అదనంగా తెరిచివేసేసి అవుట్ఫ్లో రూపంలో పెద్ద మొత్తంలో నీటిని దిగువ విడుదల చేయాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. దీనివల్ల మాత్రం పులిచింతల ప్రాజెక్టు కూడా త్వరగా నిండే అవకాశం కూడా ఉంది. ప్రజెంట్ గా చూస్తే మాత్రం పులిచింతలకు సంబంధించి 45 టీఎంసీల సామర్థ్యం ఉండగా ఇప్పుడు ప్రజెంట్ 4.3 టీఎంసీల సామర్థ్యం మాత్రం ఇదే కంటిన్యూ చేసుకుని పులిచింతల ప్రాజెక్టు నిండడం జరుగుతుంది. ఆ తర్వాత ప్రకాశం బ్యారేజ్ కూడా వెళ్లే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ పుల్లారావు.